సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు? నా పేరు ఆకుల సత్యనారాయణ. నేను బల్కంపేట నివాసిని. ఇక్కడ గుడికి వచ్చాను. ఓకే, గుడికి వచ్చారా? ఓకే సార్, నేను కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడుగుతాను, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశం మొత్తం కూడా. మోడీ ప్రపంచం అని అంటున్నారు. ఒకవైపు ఏమో భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆయన కూడా పోటీకి వెళ్ళాలని చూస్తున్నాడు. మనకు ఉన్నాయి 17 సార్ ఎంపీ స్థానాలు. మరి ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు కదా. మరి మొన్నటిదాకానేమో అదే ప్రవీణ్ కుమార్ కేసీఆర్ లంగా లుచ్చా లఫంగా తిట్టిండు. ఈ కేసీఆర్ ఏమో వాడు దొంగ తిట్టిండు. అంటే అన్ని సమిసిపోతారా? అంటే ఓట్ల కోసము తన యొక్క ఆత్మని అమ్ముకొని, అభిమాని అమ్ముకొని, ఆయన యొక్క విలువ చంపుకొని, అంటే పొత్తు పెట్టుకొని రాజ్యం వెళ్ళి నీకు వీళ్ళంతా అంటే వీళ్ళకి విలువ లేవా వీళ్ళకు? అవుతే ఇప్పుడు మీరు అన్నారు ఒక ఎట్లా అంటే వాళ్ళ భార్య దగ్గర పోలేదు తప్ప ప్రతి ఒక్కరు తిట్టుకున్నారు. నీ బిడ్డ నీ కొడుకు నువ్వు అన్నాడు, నువ్వు నా వేషం కూడా ఆయన అంటే ఈ ప్రజలు అంత ప్రజలు ఏమన్నా ప్రజలు తెలియలేదా, గమనిస్తలేదా? ఈరోజు మన భారతదేశంలో ఒక పౌరునిగా నేను గర్వపడతా. ఎందుకు అంటే ప్రపంచ దేశాలలో మనం పోవాలంటే ఒక 2 months 2 నెలల ముందు అర్జీ పెట్టుకోవాలి. ఆ దేశానికి నేను వస్తా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రపంచ దేశాలే ఓ నెల ముందు నుండి మోడీ దేశంరా మా దేశంలో అడుకుంటున్నారు. ఒక దమ్మన మనం పోయిన మనకు రెడ్ కార్డు కాదు, మన కుక్క కూడా మన దగ్గర రాకపోతుండే. జస్ట్ మీకు నిజం చెప్తా, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన అమెరికా పోతే మీటింగ్లు ఎక్కడ కనిపించింది ఆయన మన్మోహన్ సింగ్ గారు. ఇదే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అరే గాయమైంది నా మనసు. అరే నా దేశ ప్రజలకు కొనాకుండడం ఏంటి? ఇన్ని కోట్ల మందికి ఆయన ప్రతిపోయింది. కానీ ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ పోయి వెనకాల పడుతుంది మోడీ వెనక. అది పవర్ఫుల్ న్యాక్ వచ్చడం. అది ఈరోజు నేను ఎందుకు అప్లై చేస్తున్నా అంటే ప్రజల నుండి గత 10 సంవత్సరాల నుండి మీకు గమనిస్తే మనం ఎక్కడో ఉన్నాం. అసలు మనకు పేరు ఏం లేదు. ఏదైనా ఇండియా అదొక చిన్న దేశం, అది దాంట్లో ఎట్లా ఆడుకోవచ్చు, అక్కడ ఇక మూర్ఖులు పబ్లిక్ మూర్ఖులు అని ఒక చిన్న దేశం కూడా మనం విలువైపోతుండే. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ ఒక్కసారి మాల్దీవ్ పోయిన తర్వాత ఒక దేశాన్ని మొత్తం కంపించేసింది. ఈరోజు మన నరేంద్ర మోడీ మాల్దీవ్ పోయి ఆఫర్లో కూర్చుంటేనే ఏవైతే దేశంలో ఉందో ఆ దేశం కంపించిపోతుంది. బతకడం ఎలా అనుకుంటుంది. ఇట్లా శ్రీలంక చూడండి, మొన్నటి మా డబ్బు లేకపోతే తిండి లేకపోతే నరేంద్ర మోడీ ఈరోజు ఆయన ఓటర్ చెప్తున్నా, ఏ పార్టీ కార్యకర్త కాదు, ఓటర్ చెప్తున్నా. కరోనా టైంలో దేశం మొత్తం ప్రపంచం ఇలా బతుకుదాం అనే టైంకి నేనున్నాను ముందుకు వచ్చిండు ఆయన. కరోనా విషయంలో కూడా బాగానే హెల్ప్ చేశారు, ఓకే కాదట్లే. కానీ 10 ఏళ్లలో ఎంతో కొంత అయితే వ్యతిరేకత లేదంటారా బీజేపీకి? సార్ ఒక మాట చెప్తాను సార్. ఒక ఇంట్లో ఒక 4 బ్రదర్స్ ఉంటారు. ఆ 4 బ్రదర్లో ఒకటి తెలివి ఎక్కువ ఉంటుంది. ఆ తెలివిని చూసి కింద ముగ్గురు విసురుకుంటారు. అబ్బా వీనికి అంత నమాజ పెడతారు, అంత విద్యునికి వస్తారు, అది ధర్మం, అది వస్తుంది. కానీ వ్యతిరేకత ఎక్కడా లేదు. 2 సీట్లు ఉండే బీజేపీకి. యాజ్ ఎ ఓటర్గా చెప్తున్నా, 2 సీట్లు ఉండే బీజేపీకి. ఆయన 14 282 వచ్చినాయి. మొన్ననేమో 303 వచ్చినాయి. ఈరోజు 400 పారవుతారు, 100% అవుతారు. ప్రజలు గమనించాలా. ఓకే రైట్ సార్, 400 వస్తాయని మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, బాగుంది. మరి ఇక్కడ మీ ఎంపీ ఎవరు? మాకు కిషన్ రెడ్డి. ఓకే, మీకు ఐడియా ఉంది కదా కిషన్ రెడ్డి. ఎలా ఉంది సార్? అంటే ఆయన ఏమన్నా సెంట్రల్ నుంచి ఎంపీగా, ఇప్పుడు ఆయన మినిస్టర్ కూడా ఏమైనా ఫండ్ తీసుకొచ్చి ఈ బల్కంపేట కానీ, టెంపుల్ కానీ, తర్వాత ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ, ఈ పార్లమెంట్ ఏదైతే నియోజకవర్గం, ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉందో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి మీరు ఇప్పుడు ఇల్లమూడి దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ గుడి కాడ ఉన్నాం, అమ్మవారి కాడ ఉన్నాము. అయితే ఈరోజు 4.5 కోట్లు కేంద్రం నుండి తీసుకొచ్చేసి నరేంద్ర మోడీ ఇక మల్టీ లెవెల్ అది కడుతున్నాడు. ఏది కళ్యాణ మండపం కడుతున్నాడు. అలాగాక సికింద్రాబాద్ స్టేషన్ పోయి చూడండి, చెర్లపల్లి చూడండి సార్, చెర్లపల్లి కనిపిస్తలేదా? జైలు కాదు, రైల్వే స్టేషన్. అది అంత సార్. ఇక్కడ ఇచ్చే రాష్ట్ర బియ్యం కూడా ఎవడ పేదవాళ్ళు ఫ్రీ బియ్యం ఇస్తుందో అది కేంద్రం ఇస్తారు సార్. డబ్బా కొట్టుకుంటారు కేసీఆర్. ఆయన దళిత ముఖ్యమంత్రి చేసిండా సార్? 3 ఎకరాల భూమి ఇచ్చిందా సార్? ఇదంతా కూడా ఆయన తప్పు చేసినందుకే ప్రజలు చెప్పుతో కొట్టిరు ఆయనని. ఈ కాంగ్రెస్ కూడా నమ్మకం ఉండదండి. మీరు ఇంకోటి అన్నారు, మీరు ఇంకో మాట అన్నారు, భారత్ జోడో న్యాయ యాత్ర. సార్ కొన్ని క్లిప్పులు గమనించండి. ఎవరి మీద? మిస్టర్ రాహుల్ గాంధీ మీద. ఆయన పప్పు అంటారు కదా, ఆ వర్క్ కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్కు సమాధానం చెప్తారా, సమాధానం క్వశ్చన్ చెప్తారా? అదేమంటే
మీరు జవాబు క్వశ్చన్ ఎలా పడతా అంటాడు. ఓసారి మనకి అసలు దేశాలు ఇంతమంది నాకు తెలియదు. 300 కోట్లు అనుకోసారి అంటాడు, ఒక 50 కోట్లు అంటాడు. ఆయన ఏంటంటే ప్రధానమంత్రి. సార్ దేశం నడిపియాలంటే, దేశం ముందు రావాలి అంటే ధైర్యం ఉన్నోడు రావాలా, తెలివి ఉన్నోడు రావాలా. ఈరోజు మాకు భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని చూస్తున్నాయి, భారతదేశాన్ని చూస్తున్నాయి. ఈరోజు మనకంటే నేను బుక్ చదివింది చూసింది, మన సైనికులు కాశ్మీర్లో ఈరోజు ఒక బుల్లెట్ వేసుకోవాలన్నా డబ్బులు లేకుండా మన దగ్గర. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 100 సెకండ్ చనిపోతుండే. ఈరోజు చనిపోతలేదు సార్. మన నితిన్ గడ్కరీ 5 లక్షల వేల కోట్ల పనులు చేసిండు. మరి ఇవన్నీ చెప్పుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయిందని. మరి మీరు సామాన్యులు, మీరంతా మీకు ఏదైనా సమస్య ఉంటేనే మీరు కిషన్ రెడ్డి దగ్గరకో మీ ఎంపీ దగ్గరికి వెళ్తారు. మరి ఇవన్నీ ఇన్ని చేశారని మీకు తెలుసు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. ప్రజలకు ఎట్లా తెలవాలి ఇవన్నీ? సార్ ఒకప్పుడు సోషల్ మీడియా లేకుండే, స్మార్ట్ ఫోన్ లేకుండే. కానీ ఇప్పుడు జాడు కొట్టే అతను కూడా, చాయ్ అమ్మే పిల్లోడు కూడా అది చూస్తాడు, ఆ కూర్చొని ఓపెన్ చేస్తాడు సోషల్ మీడియా అని. సార్ ఈ అర్థం చేసుకొని చదువుకునే అవసరం లేదు సార్. కళ్ళు మంచిగుండి బ్రెయిన్ పని చేస్తే అర్థమైపోతుంది మోడీ ఏంది. సార్ చిన్న మాట్లాడుతా సార్, నేను ఇండియా గవర్నమెంట్ ఉంది కదా, అందులో రకరకాల మనుషులు. సిపిఎం అంటే కాంగ్రెస్ పడది, కాంగ్రెస్ అంటే సిపిఎం పడది, సిపిఎం అంటే ఈయన పడది, ఈయనంటే ఆయన పడది. ఎవరు సార్ అధికారం వదులుకుంటారు? 10 సీట్లు నాకు నీకంటే అయిపోతుందా అండి? సార్ ఇంకో చెప్తా కదా లాస్ట్ మీకు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చదువుకున్న వాళ్ళు. ఒక జమాన్లా మా నాన్న మా తాత జమాన్లా వాళ్ళకి ఒకటి చేయకనిపిస్తుండే. అంటే నేను అనేది మొన్న స్థానికంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 8 సీట్లకే బీజేపీ పరిమితమైంది కదా. మరి ఎంపీ స్థానాలకి అటువంటి పరిస్థితి రాదని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు వచ్చింది సార్. ఇప్పటిదాకా కూడా మన తెలంగాణలో ఒకటే సీట్ చూసినా. వినండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను 6 సీట్లు చూసిన. మంగళగిరి అని, విజయవాడ కోట శ్రీనివాసరావు అని, ఇక్కడ బద్దంబాలి. కానీ ఈరోజు ఒక పార్టీ 2 సీట్లకి గెలిచి ఈరోజు ప్రపంచం మొత్తంలో 7 గెలుస్తాడు. 8 సీట్లు అంటే జోక్ సార్, 8 సీట్లు వచ్చినాయి. అధికారం వచ్చే పరిస్థితి ఉండేది, అది కొంచెం ప్రాబ్లం వల్ల మిస్ అయింది, బండి సంజయ్ మార్చడం వల్ల మిస్ అయింది. సార్ నాకు దేశం ఒక మాట చెప్తా సార్, నేను ఈ భారతదేశంలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి సిపిఎం. ఒక్కసారి వాడు పార్టీ కన్నా కప్పుకుంటే వాళ్ళు కానీ వీడు కానీ వేరే పార్టీలో పోరు. ఈరోజు నేను అనుకుంటున్నాను బీజేపీ తన సొంతంగా 8 సీట్లు గెలిచింది. అది కూడా డబ్బులు పెట్టి గెలవలే. వాళ్ళ యొక్క మంచితనము, వాళ్ళ యొక్క చేసిన సేవ గెలిచారు తప్ప. ఇప్పుడు మా ఏరియా ఎమ్మెల్యే సంగతి యాదవ్ ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టిండు, శ్రీనివాస్ యాదవ్. అది మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ పోయినాక మా స్థానిక నాయకులు ఏమని, ఇంత ఖర్చు పెట్టినాం రాబోయ్, మేము గెలవలేదు. సార్ ప్రజలు గుడ్డోలు పిచ్చోలు కాదు సార్, ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఈసారి కాదు సార్, వచ్చే ఇంకా 2 టర్మ్ కూడా బీజేపీ ఉండాలని, నా దేశం బాగుపడాలని, నా హిందుత్వం బాగుపడాలని, నా ప్రజలు మంచిగా ఉండాలని, వచ్చే నా మనమంతరం కూడా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇంకొక క్వశ్చన్, 17 సీట్లు ఉన్నాయి కదా, మరి సికింద్రాబాద్ ఎలాగా కిషన్ రెడ్డి గారికి వస్తారు మీరు అంటున్నారు, ఎన్ని సీట్లు రావచ్చు సార్? నేను అనుకోండి ఒక 6-7 సీట్లు మధ్యన వస్తాయి సార్. 7 సీట్లు వస్తాయి 100%. మరి 12-15 రావు. సరే ఆశ, పబ్లిక్ ఆశ అట్లే ఉంటుంది, కానీ వస్తాయని రావాలని కోరుకుంటున్నాము అదే ప్రజలుగా. కానీ ఎట్లా అంటే సార్ కొన్ని చాలా కొన్ని పౌరులు పనిచేస్తాయి, కొందరు డబ్బులు పనిచేస్తాయి, కొందరు కులం పనిచేస్తుంది, కొందరేమో మాట పనిచేస్తుంది. అట్లా చూసి ఇది మాత్రం కిషన్ రెడ్డి 100% సవాలేదు. అది సవాలే లేదు. ఆఖరికి కేసీఆర్ పడ్డా కిషన్ రెడ్డి, ఆఖరికి ఆ పప్పు ఉండ మన రాహుల్ గాంధీ ఆయన పడ్డా కిషన్ రెడ్డి. ఎందుకంటే యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ బల్కాపేట నివాసిగా, ఇళ్ళమ్మ తల్లి కారణంగా బతుకుతున్నాం కాబట్టి మాకు సర్వదా నమ్మకం ఉంది. కిషన్ రెడ్డి గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా ఆయన మేము. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.